హాయ్ అండి. నేను విజయ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకు డే 160 అండి. సో, ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. సో, ఇదంతా కూడా ఇంప్లాంట్ చేసిన హెయిరే అండి. సో, చూడొచ్చు. సో, చూడండి ఇలా ఉంది రిజల్టు. సో, ఇదండి. సో, డైలీ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా ఉందనేది. అండ్ డోనర్ ఏరియా చూపిస్తాను. ఈ డోనర్ ఏరియా అండి. అండ్ కొన్ని కామెంట్లు చూశానండి. అన్న ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న తర్వాత హెడేక్ లాగా ఏమన్నా వస్తుందా అని అడిగారండి. సో, అలా రాదండి. ఎట్టి పరిస్థితుల్లో హెడేక్ కానీ నరాలకు డ్యామేజ్ కానీ అలా ఏమి ఉండదండి. సో, ఉంటే ఇంతమంది ఎందుకు చేయించుకుంటారండి? పెద్ద పెద్ద సెలబ్రిటీలు, హీరోలు వాళ్ళు చేయించుకుంటున్నారని మనం చూస్తూ ఉంటాం కదండీ! అలా ఏమి ఉండదండి. పైగా మళ్ళీ ట్రైకోస్‌లో డాక్టర్ జాన్వట్ సార్ అండి చాలా ప్రొఫెషనల్ డాక్టరు. సో, మంచి డాక్టరు. కాబట్టి వాళ్ళకి కంప్లీట్‌గా తెలిసి చేస్తారు కాబట్టి సో, అలా అయితే ఏముండదు. సో, ఇప్పటివరకైతే ఇంతే అండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ జాన్వట్ సార్.